నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో కొత్త చట్టం అమల్లోకి వచ్చిందని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఇది ముందుగా ఉన్న చట్టమే తాజాగా అమల్లోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే కువైట్లో కొన్ని రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలకు జైలు శిక్షలకు బదులుగా ప్రత్యామ్నాయ శిక్షలను విధించనున్నారు. ఇందుకోసం న్యాయస్థానాలకు అధికారం కల్పిస్తూ కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కొత్త ఎగ్జిక్యూటివ్ నిబంధనలు ఆమోదించింది. కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహద్ ఆల్ యూసఫ్ గారు జారీ చేసిన ఈ కొత్త నిబంధనలు అధికారిక గెజెట్లో ప్రచురితమైన వెంటనే అమల్లోకి వచ్చాయి. అలాగే ఈ నిబంధనల ప్రకారం న్యాయస్థానాలు జైలు శిక్షకు బదులుగా సామాజిక సేవ, ట్రాఫిక్ అవగాహన మరియు పునరావాస కార్యక్రమాలకు హాజరు కావడం, శిక్షణ వర్క్షాపులు, ఉల్లంఘనల వలన కలిగిన నష్టాన్ని మరమ్మతులు చేయించడం వంటి శిక్షలను విధించవచ్చు. సాధారణ పరిపాలన విభాగం ఈ శిక్షల అమలును పర్యవేక్షిస్తూ ఉంది. ప్రస్తుతం కువైట్లో ఎవరైనా సరే కానీ ట్రాఫిక్ రూల్స్ను ఉల్లంఘించి వాళ్లకు కువైట్ కోర్టు ద్వారా జైలు శిక్ష పడితే కానీ జైలు శిక్షకు బదులుగా వాళ్ళను సామాజిక సేవకైతే ఉపయోగించుకోవచ్చు అనమాట. అంటే కువైట్లో ఎక్కడైనా సామాజిక కార్యక్రమాలు జరిగినా సరే కానీ ప్రజలకు ఏదైనా సేవలకు చేయడానికి వాళ్ళను ఉపయోగించుకోవచ్చు అనమాట. అలాగే ట్రాఫిక్ సంబంధించి ఏవైతే ఉల్లంఘనలు ఉన్నాయో అవి మళ్ళా వాళ్ళు చేయకుండా వాళ్ళకైతే కానీ కౌన్సిలింగ్ కూడా ఉంటుందన్నమాట. అలాగే జైలు శిక్ష పడే వాటిలో ప్రత్యామ్నాయ శిక్షలు విధించడం ద్వారా కువైట్లో మనం చూసుకుంటే కానీ కువైట్ ప్రజలకు ఉపయోగపడినట్లు ఉంటుంది, తాను చేసిన తప్పు తానే తెలుసుకున్నట్లు ఉంటుంది. అలాగే కువైట్ సమాజంలో అలాగే వాహనాలు ఎలా నడపాలని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక ఐడియా వచ్చే విధంగా కువైట్ ట్రాఫిక్ చట్టాలను వాళ్లకు కౌన్సిలింగ్ ద్వారా తెలుపుతామని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ యొక్క కొత్త చట్టం పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.